హాయ్ అండి. ఈరోజైతే నేను మునక్కాడ కూర అయితే వండుతున్నానండి. ఇదిగండి మునక్కాడలు ఎలా వండాలనేది మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఇదిగండి వీటిని అయితే శుభ్రంగా వాటర్లో అయితే కొద్దిగా కడిగేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు వీటిని ఎలా వండాలి ఏంటనేది నేను ఎలా వండుతాను అనేది మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. అలాగే మీరు ఎలా వండారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వండుతారనేది కళాయి పెట్టేసి అందులో ఆయిల్ అయితే కొద్దిగా వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే వేసేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటా. అలాగే కొద్దిగా జీలకర్ర, ఆవాలు ఇప్పుడైతే వీటిని కలిపేసుకుందాం. ఉల్లిపాయలు అయితే బాగా అసలు ఏకవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ములంకాడ కూర వండేటప్పుడు అయితే ఉల్లిపాయలు బాగా ఏకకూడదు. కొద్దిగా నూనెలో ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. ఇదిగోండి ఈ విధంగా అయితే చాలు. ఇప్పుడైతే ముందుగా కడిగేసుకున్నాం కదండి, ములంకాడలు అయితే వేసేసుకుంటున్నా. ఇప్పుడు వీటిని కూడా కొద్దిగా కలిపేసుకుంటాం. ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసేసుకుంటా. ఇది అండి వీటిని అయితే కలిపేస్తా. ఇప్పుడైతే వీటిని మూత పెట్టేసుకుంటా కొద్దిసేపు. పప్పులో పెట్టుకోవాలి ఫస్ట్ లో, లేకపోతే మాడిపోద్ది. ఇదిగో అండి ఒక పక్క రైస్ కూడా పెట్టేసుకున్నా. ఇదిగో అండి కొద్ది వాటర్ అయితే తీసుకున్నా. నేనైతే ములంకాయల్లోకి అయితే చింతపండు అయితే వేస్తానండి. ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టేసుకుంటున్నా కొద్దిగా. ఇప్పుడు కూర ఉడికిందో లేదో ఒకటి చూసేసుకుందాం. ఇదిగోండి కూర అయితే కొద్ది దగ్గరికి అయితే పడింది. వీటిని ఒకటి ఈ విధంగా కలిపేసుకుందాం. ఇదిగోండి సాల్ట్ అయితే కొద్దిగా వేసేసుకుంటా. వేసేసుకొని ఒకటి కలిపేసుకుందాం. ఇప్పుడైతే టమాటా అయితే నేను కట్ చేసుకుంటానండి. గుండగా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అయితే. ఎప్పుడైనా టమాటీకి ఇక్కడ ఇది ఉంటుంది కదా మూలుగా, ఈ మూలుగా అనేది తీసేసుకోవాలండి. నేనైతే ఈ విధంగా తీసేసుకుంటా. ఇదిగండి టమాటీలు అయితే వేసేసాను. ఇదిగండి టమాటీలోకి కొద్ది మీద కొద్దిగా ఉప్పు వేసుకుంటే వేరంగా మెత్తగా అయిపోతుంది. అందుకే మీద కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకుంటాను. ఇప్పుడు వీటిని కలిపేసి మూత అయితే పెట్టేసుకుందా. మూత అయితే పెట్టేసుకుంటున్నా. ఇదిగండి రైస్ కూడా ఉడికేసిపోయింది. రైస్ కూడా వాష్ చేసుకుంటా అండి. టమాటీ కూడా ఏగిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకుంటా. 2 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకుంటున్నానండి. అయితే వీటిని కలిపేసుకుంటా. ఇదిగోండి కలిపేసుకున్నా. ఇదిగోండి చింతపండు నానబెట్టాను కదా, వీటిని అయితే కొద్దిగా నేను రసం అయితే తీసేసుకుంటాను. ఇప్పుడు చింతపండు రసం అయితే తీసుకున్నానండి. ఇది ఇందులో వేసేస్తాను. ఇదిగోండి అలాగే కొద్ది వాటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా దీనికి ఈ ములంకాడకు అనేది వాటర్ అనేది బాగా పట్టాలండి.
ఇదిగోండి నేనైతే గ్యాస్ ఎక్కువలో పెట్టేసుకుంటా. 1100 అయితే నేను పెట్టేసుకున్నాను. ఇదైతే మూత పెట్టేసుకుంటా. ఇప్పుడు దగ్గర చూద్దామండి. నేనైతే ఈ విధంగా వండుకుంటా. లాస్ట్ లో కొద్దిగా షుగర్ వేసుకోండి. బాయ్ బాయ్.